ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాల్సిన 2 ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ఎందుకు? జూబ్లీ హిల్స్ మాధవరావు అంటే జనం భయపడాలి, గజగజ వనకాలి, అంతేనా? మీ కోరిక తీరడానికి ఎంతమందినైనా చావగొడతారు. కట్టుకున్న భార్య, కన్న కూతురనే తేడాలేమీ లేవు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. నేను చెప్పేది నిజమే కదా? మాట్లాడరే. ఏంటి అలా కోపంగా చూస్తున్నారు? ఆవేశం వస్తుందా? నన్ను నరికి చంపాలన్నంత కోపం వస్తుందా? చూడండి, ఇక నుంచైనా ఇలాంటి పాపపు పనులు మానేసి మంచిగా బతకడం నేర్చుకోండి. మనిషిగా పుట్టి మనిషిని ప్రేమించడం నేర్చుకోకపోతే ఎలాగా? ప్రేమగా చూస్తే క్రూర జంతువులు కూడా మనుషుల్ని ప్రేమిస్తాయి. అలాంటిది ప్రేమను ద్వేషిస్తే అది మనిషి జన్మ అనిపించుకోదు. మనిషిగా పుట్టి ప్రయోజనమేం లేదు. లేదు, నేను ఇలాగే బతుకుతాను అంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఇప్పుడు మీకు శిక్ష నుంచి బయటపడే అవకాశం ఇచ్చి వదిలేశాడు. అది మీకు మీరుగా మారేందుకు కల్పించిన ఛాన్స్. అయినా మీరు మారకపోతే ఇంతవరకు మీరు చేసిన పాపాలు శాపాలే కాల సర్పాలై మిమ్మల్ని కాటేస్తాయి. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చివరికి దిక్కులేని చావు చావాల్సి వస్తుంది. ఆలోచించుకోండి, మనిషి అనిపించుకుంటారో కలికాలపు రాక్షసుడు అనిపించుకుంటారో. ఇలాగే బతికితే మీరు మనుషులతో కలిసి బతకలేరు. ప్రేతాత్మల మధ్య బిక్కు బిక్కుమంటూ చస్తూ బతకాల్సి వస్తుంది. ఏది కావాలో నిర్ణయించుకోండి. సరే, వస్తాను. అలాగే పెట్టే. అరే బావా, నేను బయలుదేరుతానురా. అదేంట్రా, ఉండు కాఫీ తాగెళ్దు గాని. రేయ్, నువ్వు ఇవాళ జైలు నుంచి విడుదలై వచ్చావురా. అవతల చెల్లాయికి నీతో ఏదేదో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. ఇంటికాడ అది కూడా ఒంటరిగానే ఉందిరా. రేపు కలుద్దాం. ఉంటానురా. సరే, బాయ్. అర్చన, ఈరోజు నీ వంట చాలా బాగుంది. ఏంటి పొగుడుతున్నారా? పొగడ్డం కాదు అర్చన, తిన్నవాళ్ళందరూ చెప్పారు నువ్వు చాలా బాగా వంట చేసావని. అందరూ అలా ఏం చెప్పుండరు. మీరు ఇంటి భోజనం చేసి చాలా రోజులైంది కదా, అందుకే మీకు అలా అనిపిస్తుందేమో. నీ వంట నాకు కొత్త చెప్పు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు వంట చాలా బాగుంది. సరే, పొగిడింది చాలు, ముందు పాలు తాగండి. తీసుకోరేంటి, ఏమైంది? అర్చన, నేను నీకెన్నో ఆశలు పెట్టాను, కానీ ఆ ఆశల్ని నెరవేర్చలేకపోయాను. అందుకే చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిన్ను మారంలా చూసుకుంటానని చెప్పాను. పిల్లాన్ని పెద్ద స్కూల్లో చదివించి వాడిని ఏసీ రూమ్లో పడుకోబెడతానని చెప్పాను. దినా ఇచ్చిన ఐడియా వల్ల మనం గొప్పగా ఎదుగుతాం అనుకున్నాను. కానీ ఈలోపే నా మీద హత్య నేరం పడ్డం, నేను జైలుకి వెళ్ళడం అన్నీ జరిగిపోయినాయి. దేవుడి దేవల్ల బయటకు వచ్చాను, కానీ నేను గనక జైల్లో ఉండుంటే నీ జీవితం నాశనం అయిపోయి ఉండేది అర్చన. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? మీరే ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేశారు కదా. వచ్చేసాను అర్చన, కాదనట్లేదు. కానీ నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నువ్వెన్ని కష్టాలు పడుతున్నావు అర్చన. నిన్ను ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్నొక్క గంట కూడా సుఖంగా ఉంచలేకపోయాను అర్చన.
నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ మనల్ని ఇద్దరిని మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేసింది. నిండు చూలాలవి నిన్ను అర్ధరాత్రి పూట రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చోపెట్టాను. నేను నీకు పెట్టని కష్టం లేదర్చన. అయినా సరే నువ్వన్నీ ఓపిగ్గా భరించావు, సహించావు. ఇప్పటికీ భరిస్తున్నావు, సహిస్తున్నావు. అర్చన, నన్ను కాకుండా నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా చాలా సంతోషంగా ఉండేదాని. ఏమండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కోట్లుండొచ్చు, రోజుకో పట్టుచీర కట్టొచ్చు, కానీ మంచి మనసు ముందు అవేమీ విలువైనవి కావు. మీలాంటి మంచి మనసున్న మనిషి నాకు భర్తగా దొరికినందుకు నేనెంతో అదృష్టవంతురాలనండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు నాకు భర్తగా దొరికారండి. ఈ జన్మలోనే కాదు, మరో జన్మ, ఇంకో జన్మ, ఎన్ని జన్మలెత్తినా నేను మీ భార్యగానే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అర్చన, అది నీ సంస్కారం అర్చన. కానీ నేను మీరు దయచేసి ఇంకేమీ మాట్లాడకండి. మీ భార్యనైనందుకు నలుగురు మీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేనెంత సంతోషపడ్డానో తెలుసా? కష్ట సుఖాల్లో సమంగా భాగం పంచుకునేదే భార్య అంటే. సుఖపడితే ఆనందించి, బాధ కలగగానే ద్వేషించేది భార్య అనిపించుకోదు. అరణ్యాలకి రాముడు వెళ్ళినప్పుడు అనుసరించింది సీత. అదేనండి నిజమైన భార్య చెయ్యాల్సిన పని. మీరు జైలుకెళ్ళినప్పుడు మీ గురించి తెలియని వాళ్ళు ఎంతో తప్పుగా మాట్లాడారు. కానీ మీ మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుసా? మీరు హత్య చేసేవాళ్లు కాదు, ప్రాణం పోసే మనిషిని అందరూ అన్నారు. మీ మీద నింద పడినా మీ విలువ పెరిగిందే కాని తగ్గలేదండి. మీరు బంగారం లాంటి మనిషండి. నా దైవం అండి మీరు. చూడండి, కష్టాలు, కలతలు అన్నీ పోయాయి. జనదృష్టి తొలగిపోయింది. ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. మీరు నన్ను, బాబుని చక్కగా చూసుకుంటారు. సంపాదించడం కోసం ఒక మంచి దారి దొరికింది. మీరు చెప్పిన మాటలన్నీ మీరిప్పుడు నిజం చేసి చూపిస్తారండి. అందుకే అనవసరంగా ఆలోచించకుండా పాలు తాగి పడుకోండి. పట్టుకోండి. అర్చన, నువ్వు చెప్పినట్టే చేస్తాను అర్చన. కష్టపడి పని చేస్తాను. నాకు నువ్వున్నావు అర్చన, ఇంకేం అక్కర్లేదు. అలాగే వెళ్ళండి. సరోజా, ఎంతసేపు అని కష్టపడతావు? ఈ వేసిన గూడు తిను, కాస్త బలం వస్తుంది. చూడు, నన్ను విసిగించకుండా మీరు తినండి. సరే. నమస్తే కోటేశ్వర గారు. ఎవరు? మీరా? నమస్తే, రండి రండి రండి, కూర్చోండి. ఒంట్లో ఎలా ఉందండి? బాగుంది, కొంచెం పర్లేదండి. సంతోషం. సరోజా, అమ్మ కాఫీ తీసుకురా. వద్దండి, ఇప్పుడే ఆఫీసులో తాగొస్తున్నాం. ఒక్క నిమిషం. ఇదిగోండి. ఏంటండి ఇది? ఆఫీస్ వాళ్ళు
మీ సర్వీస్ సెటిల్ చేసి పంపించారు. సెటిల్ చేసి పంపారా? అవునండి. సెటిల్మెంటా? ఎన్ని లక్షలకు చేశారు? 12 లక్షలండి. 12 లక్షలా? ఇదిగోండి సార్, తీసుకోండి. ఒక్కరోజు కళ్ళు తిరిగి పడిపోయినందుకే అకౌంట్ సెటిల్ చేసి పంపిస్తారా? 20 సంవత్సరాలు సిన్సియర్గా పనిచేస్తే ఇదేనా నాకు ఇచ్చే మర్యాద? సార్, ప్రైవేట్ సెక్టార్ గురించి మీకు తెలియందేం కాదు. పాలిచ్చే వారికే పోషణ. ఆ తర్వాత మనుషుల్ని మనుషులుగా చూడరు, మెషిన్లుగా చూస్తారు. వర్క్ చేస్తే ఓకే, లేకపోతే స్క్రాపే. మీకే కాదు సార్, రేపు మా పరిస్థితి అంతే. సరే కానివ్వండి. సంతకం ఎక్కడ పెట్టాలి? ఇదిగోండి సార్, ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఒకటి పెట్టండి. సరే సార్, ఆరోగ్యం జాగ్రత్త. మేం బయలుదేరుతాం. మంచిది. నాన్న, ఆ 12 లక్షలతో సిటీ అవుట్స్కట్స్ లో 6-8 లక్షల ఒక స్థలం కొనుక్కుని మిగతా డబ్బుల్లో ఒక కారు కొనుక్కుందాం. బయటికి వెళ్ళి రావడానికి ఇబ్బంది పడుతున్నాం కదా నాన్న, ఏమంటారు? ఏమే, ఖాళీ స్థలం కన్నా ఒక సెకండ్ హ్యాండ్ ఇల్లు కొంటే బాగుంటుంది కదా, సేఫ్ సైడ్ గా ఉంటుంది. ఇల్లు వద్దు, స్థలము వద్దు. మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 78,000 వడ్డీ అయినా వస్తుంది. ఆకాష్, నేను ఒక మాట చెప్పచ్చా? నీ సలహాలేం అవసరం లేదులేమ్మా. ఏంటక్క అలా అంటావు? రాణి కూడా మన ఫ్యామిలీలో మెంబరే కదా. నువ్వు చెప్పు రాణి. మావయ్య గారికి డాక్టర్ గారు ఎంజోగ్రామ్ చేయించమన్నారు కదా, ముందది చేయించి ప్రాబ్లం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేయిద్దాం. మావయ్య హెల్త్ కదా ముఖ్యం. మంచి మాట చెప్పావు రాణి. ఇల్లు కొందాం, స్థలం కొందాం, కారు కొందాం, నగలు కొందాం అని అంటున్నావే గాని మన నాన్నగారు ఆరోగ్యం గురించి ఆలోచించావా? ఏదో 4 మంచి మాటలు చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని దాని ప్లాన్ రా. నాన్నకు ఆపరేషన్ అవసరమే, దానికి 12 లక్షలు ఖర్చు కావు కదా. ఏదో మాయ మాటలు మాట్లాడడం తప్ప. వదినా, నేనేం పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడడం లేదు. మాయమాటలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను కేవలం మావయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచించాను అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాన్న, రాణి చెప్పినట్టు ముందు మీ ఆరోగ్యమే ముఖ్యం, తర్వాత ఏదైనా. సరేరా, అలాగే చేద్దాం. ముందు ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేయి. ఇంకా ఎందుకండి ఇక్కడ? పదండి, పనన్నా అవుతుంది. రండి. నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. పదరా. అమ్మా, అన్నయ్య, రానియా, రామా. ఏంటమ్మా పూలు పళ్ళు తీసుకొచ్చావు? శుభకార్యం మీద వచ్చామే, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఏంటన్నయ్య చాలా స్మార్ట్ గా ఉన్నావు? ప్రియ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి కదా, అందుకు. సరే రండి రండి. మాయా, ఏంటి ఎవరొచ్చారో చూడండి. రండి రండి రండి, కూర్చోండి, రండి. వరలక్ష్మి, వరలక్ష్మి. వస్తున్నా. ఏందినా, బాగున్నావా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏంటండి
సడన్ గా ఇలా పూలు పళ్ళు తీసుకుని వచ్చారు? ప్రియ పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చాం. ప్రియ పెళ్లి విషయమా? శుభకార్యం మీద వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా రావాలి కానీ ఉత్త చేతులతో రాలేం కదా. మీరిలా పూలు పళ్ళు తీసుకొస్తారని ఊహించలేదు. ప్రియకు దినాతో 6 నెలల్లో పెళ్లి జరిగేలా చూస్తానని పెద్దల్లుడు గారు మాటిచ్చిన మాట వాస్తవమే. కానీ నిన్ననే అతను జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడు. అందరం ఇప్పుడే కాస్త కుదుటపడ్డాం. ఇంతలో మీరిలా సడన్గా పూలు పళ్ళు పట్టుకొస్తే ఇచ్చిన మాట ఏం చేశారు అని మమ్మల్ని ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో నిలదీసినట్టుంటుంది. అలా అంటారేంటి అన్నయ్య గారు? మేం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మీకు అసలు విషయం తెలీదా? ప్రియ మీతో ఏమీ చెప్పలేదా? అసలు విషయం ఏమిటి? ప్రియ మాతో ఏం చెప్పలేదే. ఏం చెప్పలేదా? చెప్పకపోవడం ఏంటి? నిన్న ప్రియ మా ఇంటికొచ్చి దినాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఊరికే అనలేదు, దేవుడి ముందు నిలబడి దినా చేత్తో బొట్టు పెట్టించుకుంది. ఏంటి? ప్రియం మీ ఇంటికొచ్చి దిన చేత బొట్టు పెట్టించుకుందా? నమ్మబుద్ధి కావట్లేదే. మీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రియ మీ ఇంటికి వచ్చి పెళ్లికి అంగీకరించి నుదుటిన బొట్టు పెట్టించుకురావడం ఏమిటి? ప్రియా, ప్రియా! ఏంటమ్మా, ప్రియ మన చెవిలో పూలేం పెట్టలేదు కదా, మనం తొందరపడి పూలు పండ్లు తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఊహు అంటే మనం తలదించుకుని వెళ్ళాలి. అలా ఏం జరగదు గాని కాస్త ఓపిక పట్టు. ఏంటమ్మా? ఇట్రా.